హలో అండి, అందరికీ నమస్తే. అదిగోండి, నేను తీసి పెట్టుకున్న పెరుగు మీద మేగడ అనమాట. ఇది మా వారు తీసుకొచ్చే పాలు. మేము బయట పోరంకి నుంచి తెచ్చుకుంటున్నామండి. గేదె పాలు అయితే అక్కడ తెస్తున్నారు మా వారు అయితే. ఇక అక్కడ నుంచి తెచ్చే ఆ పెరుగులో నేను చక్కగా తీసి పెట్టుకున్న మేగడ అనమాట ఇది. నేనైతే ఇలా చేస్తానండి. మీరు ఎలా చేస్తారండి నాకు కమెంట్ చేయండి. నేనైతే డైరెక్ట్గా ఇప్పుడు స్టవ్ వెలిగించేసేసుకుని పెనాన్ని అయితే పెట్టేసేసుకున్నాను. ఇక నేను డైరెక్ట్గా ఈ మేగడనంతటిని కూడా ఇలా వేసేస్తానండి. చక్కగా మనకి వచ్చేస్తుంది అనమాట. మీరు ఎలా చేస్తారో నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి. నేనైతే ఇలానే చేస్తాను. తిప్పి మరి అలాగే దాని దగ్గర కూర్చొని అలాగే దాని అది వచ్చేదాకా మనం వెయిట్ చేసి ఈ ప్రాసెస్ అంతా కాకుండా ఇది సింపుల్ మెథడ్ నేను అనుకుంటాను. నేనైతే ఇలానే చేస్తానండి. చాలా బాగా వచ్చింది. నెయ్యి కూడా చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఇలానే చేస్తానండి. నేను మజ్జిగ చేసి దాంట్లోంచి తీసివేసి ఇవన్నీ ఏం చేయను అనమాట. నేనైతే ఇలానే చేస్తాను. మీరు ఎలా చేస్తారో నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. చూసారండి, ఫైనల్గా అయితే ఇలా వచ్చిందనమాట. మన గీ అయితే చాలా స్వచ్ఛమైనది అనమాట అండి. గేదె పాలు అనమాట. ఇదిగోండి, ఇలా ఒక 4 ధనియాల గింజలు వేసుకోవాలండి. అప్పుడు మనకి నెయ్యి అనేది పాడవదనమాట. ఫ్రెష్గా ఉంటుంది. ఇదిగోండి, ఇక వడపోసేసుకోవడం అనమాట. చూసారా ఎంత స్వచ్ఛమైన నెయ్యో. చూసారా, మనం మజ్జిగ చేసుకొని ఆ వెన్న తీసి ఇదంతా పెద్ద ప్రాసెస్ అండి, పెద్ద పని అనమాట. అందుకని నేను మీకు ఇలా తెలిసేమోనని నేను ఇది చిన్న వీడియోతో మీతో షేర్ చేసుకుంటున్నాను. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని. లేదండి అట్లా తీసే చేయాలి అనే వాళ్ళు కూడా ఉంటారు కదండి. అలా ఏమన్నా ఉంటే కనుక మీరు నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఫైనల్గా అయితే మన గీ అయితే రెడీ అయిపోయిందండి.